ఓ ఓ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. మనం సాధన పాదములో ఈరోజు మనం 2వ సూత్రం మీద చర్చ చేసుకుందాం. సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థాశ్చ. సూత్రం ఏంటి? సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ. అంటే ఎవరికైతే చిత్తము ఏకాగ్రతలోకి రాదో, కాన్సన్ట్రేషన్ ఊరికే దెబ్బతింటూ ఉంటుందో, డిస్టర్బ్ అవుతూ ఉంటుందో, విఘ్నంలాగా అనిపిస్తుంది, చేయలేము అనిపిస్తుంది, అట్టి సమయంలో మనం మన జీవన విధానాన్ని గమనించుకోవాలి. మనం అంతర్గతముగా ఈ ఉదాహరణ చెప్తున్నా నేను, ఇదే అనుభవం అందరికీ ఉంటుందని మాత్రం అనుకోకండి. విభిన్న అనుభవాలు వస్తవి ఆత్మ సామర్థ్యాన్ని బట్టి. చూస్తే తల భాగము మన అరచెయ్యంతనే ఉంటుంది. మనం చెవు దగ్గర నుంచి తీసుకుంటే 4 అంగుళాలు అంతే. ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంత లోపలికి యాత్ర అనిపిస్తుంది అంటే అంతు చిక్కదు. ఆ బ్రహ్మాండం యొక్క రచన చివరికి ఈ శరీరంలోని ప్రతి అణువణువు ఆత్మకి చాలా దూరముగా ఉన్నట్టు అనుభూతిలోకి వస్తుంది. చూస్తే శరీరం ఎంత ఉంది, మనం దీన్ని గనక మనం ఈ దేహాన్ని పరిశీలించుకుంటే అంతా సమీపమున ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. మనకు చాలా దగ్గరగా ఉన్నవి, గ్యాప్ లేదన్నట్టుగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనం మంత్రం తీసుకోకుండా, శబ్దము తీసుకోకుండా, శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఆత్మ సంకల్ప శక్తితో మనం అంతర్గతముగా యాత్ర కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటే అణువులు ఆత్మ పరమాత్మ ఒకదాని వెనుక ఒకటి భ్రమిస్తున్నట్టుగా ఉంటవి. పరమాత్ముడు చాలా స్థిరముగా ఉన్నట్టు, జీవాత్మ ఈ శరీరము నుండి, రక్తనాడుల నుండి తనని తాను వేగముగా యాత్ర చేస్తూ పరమాత్ముని వైపు పరిగెడుతున్నట్టు
ఆ స్థితి మనకు అనుభూతిలోకి వస్తుంది. అదే జీవిత పరమార్థం. సమాధి అంటే స్థూల దేహాన్ని శక్తివంతంగా ఉన్నప్పుడే భూమిలో పాతి పెట్టడం కాదు. ఈ శరీరములో ఎవరైతే రాజుగా ఉన్నాడో జీవాత్మ, ఆ రాజుని, మహారాజుని, సైనికులను, గుర్రాలను, వివిధ క్రియాకలాపాలను చాలా అనుభవంలోకి తెచ్చుకోవడమే మన శరీర స్థితి, మన ఆలోచన స్థితి అద్భుతంగా ఉంటుంది. కానీ దీనికి చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందరికీ సాధ్యమా కాదా అంటే ప్రతి జీవాత్మకు సాధ్యమే. కానీ ఎవరికి సాధ్యం, ఎవరు ఈ స్థితిని చేరుకోగలుగుతారు అంటే, నేను పదే పదే లౌక్య వ్యవహారమే మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే మనం లౌక్యములో ఎక్కువ ఉంటాం. లౌక్య వ్యవహారములో మనం అంటుముట్టనట్టుగా ఉంటేనే అంతర్గత శక్తులు మనకు అర్థమవుతాయి. మన దినచర్య, మనం ఇలా కూర్చున్నామంటే, ఇప్పుడు 12 అయిపోయింది, మనకు 12:40 అయింది. దాదాపు మనం 5:30 నుంచి 6 ప్రాంతంలో లేసామనుకోండి. 6 నుంచి ఈ 12:40 వరకు మనం ఏం ఆలోచించాము, ఏమి మాట్లాడాము, ఏమి యోజన చేశామనేది అది మనకు ఎదురుగా ఉండాలి, సాక్షిభూతముగా ఉండాలి. మనం ఈరోజు ఒకరితో ఈ శబ్దం ఉచ్చరిస్తున్నాము, ఈ విషయం మాట్లాడుతున్నాము అంటే అది 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ వాక్యం అదే ఉండాలి. అంత యథార్థవాదులం మనం కాగలగాలి. కానీ మనని మనము స్థానమైతే మార్చుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే గుడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామంటే సత్సంగానికి వెళ్తున్నామండి. క్రియ మార్చుకుంటున్నాం. మేము అగ్నిహోత్రం చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, ప్రవృత్తి మార్చుకుంటున్నాం. షాపింగ్ కాదండి, మా దగ్గర ఉన్న డబ్బుతో మేము గోమాత రక్షణ, విద్యాలయాల రక్షణ, దాన ధర్మాలు చేస్తున్నాం. అంటే మనం స్థూలముగా ప్రదర్శనలు ఎక్కువ చేసుకుంటున్నాం. స్థానం మారినంత మాత్రాన భగవత్ ప్రాప్తి కలుగదు. మనం అంతర్గతంగా చాలా జాగ్రత్తగా ఆలోచించాం. ఏ వ్యక్తిలో అయితే ధర్మాచరణ లేదో అతనిని ధర్మాచరణుడు, చాలా దాని పుణ్యవంతుడు అని మనం పొగిడినా అది మిథ్యారోపణమే. అటులనే ఒక వ్యక్తి ఆడంబరానికి ఉండడు, తనతో ఎంత వరకు అయితే అంత ఆచరణ చేస్తాడు. కానీ ఆ వ్యక్తిని మనం అసమర్థుడు అన్నాము, అది కూడా మిథ్యారోపణమే. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోగలిగినప్పుడే. ఎందుకంటే ఆత్మ, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఏ పనైతే చేస్తావో దాని ప్రభావం పడుతూ ఉంటుంది మన పైన. ఉదాహరణకి తెల్లటి వస్త్రం తీసుకొని మీరు దాన్ని ఎరుపు రంగులో అద్దండి, అది ఎరుపు అయిపోతుంది. తెల్లటి వస్త్రాన్ని తీసుకొని మనము నీలం రంగులో అద్దండి, అది నీలం అవుతుంది.
తెల్లటి వస్త్రాన్ని ఏ రంగు నీళ్ళల్లో అద్దుతే ఆ వస్త్రము ఆ రంగుతో తనంతాను రూపం మార్చుకుంటుంది. ఎందుకంటే సంపర్కం. అటులనే ఈ జీవుడు కూడా నిత్య జీవితములో ఇంద్రియాలతో ఏది చూస్తాడో, ఏది మాట్లాడతాడో దాని ప్రభావమే ఆత్మ పైన ఉంటుంది. ఇప్పుడు మీరు నిన్న తెల్లటి వస్త్రానికి పసుపు రంగు అద్దారు, అది పచ్చగా అయిపోయింది. తర్వాత ఆ రంగు మీకు నచ్చలే, మీకు అదే వస్త్రానికి పసుపు కలర్ తీసి ఎరుపు రంగు వేయాలి. ప్రయత్నం చేసి దాన్ని పిండి ఎండకు ఆరబెట్టి ఇంకో రంగు వేస్తాం మనం. అటులనే నిన్న సత్సంగానికి వెళ్ళాం, చక్కగా 4 విషయాలు విన్నాం, జపం చేసుకున్నాం, మౌనవ్రతంగా ఉన్నాం. నిన్న తెలుపుగానే ఉంది చిత్తం. నిన్న ఎవరి మీద మనకు రాగద్వేషాలు లేవు, ఎవరిపైన మనం మిథ్యారోపణ చెయ్యలేదు. చాలా పాజిటివ్గా, సకారాత్మకంగా, ప్రసన్నంగా, తేలికగా గడిచిపోయింది దినం. నిన్నటి స్థితి ఇవాళ ఉండదు. ఇవాళ ఏం చేస్తున్నాము, ఆ తెల్లటి వస్త్రాన్ని నిన్న పసుపు రంగులో అద్దినట్టు ఇవాళ ఎరుపు రంగులో అద్దాం. నిన్న ఆత్మ సత్సంగానికి వెళ్ళింది, సాత్విక జీవన విధానంతో ఉంది. ఇవాళ మళ్ళీ ఒక నలుగురితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. దీని ప్రభావం కూడా ఆత్మ పైన పడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ముఖ్యంగా మనం మిథ్యారోపణకి దూరంగా ఉండాలి. శరీరాన్ని చక్కగా అలంకరించుకోండి, విలువైన వస్త్రాలతో, విలువైన ఆభరణాలతో, బంధుమిత్రులతో ఉండండి, ఏమి నష్టం లేదు. కానీ మిథ్యారోపణ వద్దు. సత్సంగానికి వెళ్ళామా, అక్కడ మనకు సంబంధించిన ఆత్మ జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. విద్వాంసులకి వీలైతే గుప్త దానం ఇవ్వండి, లేదా నామ యశస్సు దానం ఇవ్వండి, అంతే, వచ్చేయండి. ఆ విషయం మీద చర్చ మనకు కావాలి. అక్కడ ఏదో గురువు గారు వేగంగా చెప్పారు, మనకు అది స్పష్టంగా లేదు. చర్చించండి, ప్రశ్నలు వేయండి. తర్వాత మనం ప్రీతి భోజనం తినండి, ఆ కూరల గురించి మాట్లాడుకోండి. రుచిగా ఉంది, ఇది ఎలా చేశారు, బాగుంది, చాలు. అంతేగాని అక్కడికి వచ్చిన వ్యక్తుల యొక్క జీవన విధానంతో మనకు సంబంధం లేదు. మనం ఒక విద్వాంసుల సంపర్కంలోకి వెళ్ళాం, వాళ్ళు చెప్పిన 4 మాటలు విన్నాము. ఆ సంస్థ రక్షింపబడాలన్నా, ఆ విద్వాంసులు రక్షింపబడాలన్నా వారు సమయ సహాయం అడిగారు, ఆర్థిక సహాయం అడిగారు. వీలైతే చెయ్యాలి, అంతే, వచ్చేయండి, మౌనంగా ఉండండి. మంచి వస్త్రాలు ధరించాం, మంచి ఆభరణాలు ధరించుకున్నాం, చక్కటి విషయాలు విన్నాం, మనసు ప్రసన్నంగా ఉంది. వాళ్ళు భోజనం చేసి పొమ్మన్నారు, తిన్నాము. ఎప్పుడు చెయ్యని అక్కడ వ్యంజనం కర్రీ కనబడింది, అది ఎలా చేసామో చర్చించాము. యోగక్షేమాలు, ఆరోగ్యంగా ఉన్నారా, అంతేనా, మనం వచ్చేయాలి. వీళ్ళు ఇలా వాళ్ళు అలాని మనం చర్చించుకుంటూ పోతే మన మనస్సు దానికి ప్రభావితం అయిపోతుంది. ఆ ప్రభావితమైన మనస్సుతో మనం భగవంతుణ్ణి స్మరించలేము. అందుకనే ఏ స్థానానికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఏ పని మీద వెళ్తున్నావో అది మనకు దృష్టిలో ఉండాలి. అప్పుడే చిత్తం ఏకాగ్రతలోకి వస్తుంది. చిత్తము గనక చంచలము అంటే వివిధ విషయాల యందు
కోతిలాగా అది పరిగెడుతూ ఉంటే మీకు లోపల మీ ఆత్మస్వరూపం ఎలా అర్థమవుతుంది? ఆత్మ ఎలా అంటే ఒక సూర్యుని కాంతి ఉంది. ఇప్పుడు మీరు గమనించుకోండి, సూర్యుని కాంతి ముందు ఒక మెరుస్తున్న పురుగు ఉంది అక్కడ. అది దాని మెరుపుని, దాని స్వభావాన్ని వదులుకోలేదు. కానీ ఆ మెరుపు అనేది రాత్రిపూట అయితే తన స్వభావాన్ని నలుగురిని ఆకర్షింపజేసుకునేది ఆ మెరుపుతో. కానీ దినముల సూర్యకాంతి ముందు ఆ దాని స్వభావం మనకు ప్రకటితం కాదు. అటులనే సమాధిలో పరమాత్ముడే సూర్యుడు. ఆత్మ ఉనికి ఉంటుంది, ఆత్మ ఉనికి ఎటు పోదు. కానీ ఆ సూర్య ప్రకాశముతో ఇప్పుడు మనం ఇంకొక ఉదాహరణ తీసుకోండి, దీంతోనే రిలేటెడ్. ఈరోజు సూర్యుడు రాత్రిపూట లేకున్నా సరే కార్యాలయాల పని నడుస్తుందా లేదా? సూర్యుడు రాత్రిపూట ఉదయించడు. అయినా మనం ఇతరత్ర వెళ్ళడం, వివిధ కార్యములు చేయడం జరుగుతుందా లేదా? జరుగుతుంది. దేని వల్ల? లైట్ల వల్ల, కరెంటు వల్ల. విద్యుత్ శక్తి వల్ల జీవన విధానములో ఎటువంటి మార్పు లేదు. సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా మనం ఒక విద్యుత్ని ఆధారంగా చేసుకొని జీవనం ఏమైపోతుంది? ముందుకు సాగుతూ ఉంది. అదే విద్యుత్ లేదు కానీ క్యాండిల్స్ ఉన్నవి, సాగుతుందా మన జీవనం? దీపాలతో, క్యాండిల్తో సాగుతుంది. దీపాలతో, క్యాండిల్తో అంటే దానికంటే తక్కువ సాగుతుంది. ఎంతవరకు? కేవలం మీరు ఏ వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోగలుగుతారు అంతే, కానీ ఆఫీస్ పనులు జరుగుతాయా? పరిశీలించుకోండి, జరగవు. కేవలం ఒకరినొకరము తగలకుండా, వస్తువుల మీద కాళ్ళు పడకుండా, తినే ఆహారంలో పురుగులు రాకుండా కనిపిస్తుంది. భోజనం పని అయిపోతుంది. అంటే కార్యక్షమత చూడండి. సూర్యుని యొక్క కాంతి, కరెంటు యొక్క ప్రకాశము, అలాగే వెలుగుతున్న దీపాల కాంతి, ఈ మూడింటి వల్ల మన కార్యములు జరుగుతున్నవి, జరగట్లేదని కాదు. కానీ వాటి వ్యత్యాసం చాలా తేడా ఉంది. ఏముంది? లైట్ పోతే ఏముంది? దీపం వెలిగించుకుంటే పని అయిపోతుంది, వంట వార్పులే అవుతుంది. కానీ ఏదైతే విద్యుత్ వలన జరిగే లాభాలు ఉన్నాయో అది ఒక దీపము చేయలేదు, దీపంతో కాదు. ఇప్పుడు విద్యుత్తోనే మనకు లాభం ఉంది కదా అని సూర్యుడు వెలిగినా వెలగకపోయినా పెద్దగా నష్టం లేదు అని అనుకుంటే, సూర్యునిలో కేవలం కాంతి తత్వమే ఉందా లేదా అన్య సామర్థ్యాలు ఉన్నాయా? అన్ని ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి. అన్ని సామర్థ్యాలు ఉన్నవి. అది విద్యుత్లో లేదు ఆ సామర్థ్యం. విద్యుత్ యొక్క సామర్థ్యం దినచర్య సాగిపోవడానికి మనకు ఉపయోగపడింది. అంతవరకు దానికి ధన్యవాదం. ఎందుకంటే మనం జడ దేవతకి, చేతన దేవతకి ఆరాధన చేస్తాం. జడ దేవతలకు కూడా మనం నమస్కరిస్తున్నాం. కానీ నమస్కారం అన్నప్పుడు ఏంటి అక్కడ? ఇప్పుడు మనం యజ్ఞంలో అన్నమును బలిస్తాం, అంటే సమర్పణిస్తాం. అంటే అక్కడ ఏంటి? ఆ అన్నములో ఉన్నటువంటి పదార్థాలు, ఆ సుగంధ ద్రవ్యాలతో మనం జడ దేవతలను ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం.
కానీ అదే చేతన దేవతలు గురువు ఎదురైనప్పుడు, అమ్మ నాన్న ఎదురైనప్పుడు, మన బంధుమిత్రులు ఎదురైనప్పుడు వాళ్ళకి అన్నం తినండి ఇట్లా పెట్టాం, నమస్కరిస్తాం. అంటే జడ దేవతలకు నమస్కరిస్తున్నాము, చేతన దేవతలకు కూడా మనం నమస్కరిస్తున్నాం. జడ దేవతలకేమో ఇలా సమర్పిస్తున్నాం ఆహుతిని ఈ వ్రేళ్లతో. చేతన దేవతలకు ఏం చేస్తున్నాము? 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ఆ సూర్య భగవానుల్లో కేవలం కాంతి ఉంది, వెలిగకపోయినా నష్టం లేదు, విద్యుత్ ఉంది కదా అని అనుకుంటే మనం అజ్ఞానవంతులమా జ్ఞానవంతులమా? అజ్ఞానవంతులమే. అటులనే ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది అనుకుంటే కూడా అజ్ఞానమే. ఎలా సూర్యుని యొక్క ఉపకారము అనంతమో, సూర్యుని ద్వారా గోళాలకు ఎంతటి శక్తి ఉందో అది అంచనా వెయ్యలేం మనం. వనస్పతులు, నదులు, వృక్షాలు, భూగ్రహణము, ఇలా ఒక సూర్యుని తీసుకుంటే ఆ సూర్యుని చుట్టూ, ఆ సూర్యుని వల్ల జరుగుతున్న ఉపకారాలు అనంతం, వర్ణించలేము. అటులనే ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం పరమాత్మ ఆనందమే లభిస్తుంది అని అనుకోకండి, అది అజ్ఞానమే. సూర్యుల్లో కాంతి ఉంది, కాంతి ఎలాగో లభిస్తుంది. అటులనే పరమాత్మలో ఆనందం ఉంది, ఆనందం ఎలా అయినా మనం అనుభవిస్తాం. కానీ అంతర్గత శక్తి జాగరూకమవుతున్నప్పుడు అసలు పరమాత్మునిలో ఏ ఏ సామర్థ్యాలు ఉన్నాయో, అతను ఎంత వేగవంతుడో, ఎటువంటి శాసకుడో, ఎటువంటి శిల్పకారుడో, సర్వం ఆత్మకి అక్కడ సాక్షిభూతం అవుతుంది. కానీ ఆత్మ తన సంకల్ప శక్తితో ఉన్నప్పుడే, నేను గాయత్రి మంత్రం చదువుతూ ఉంటాను, నాకు పరమాత్మని స్వరూపం అగుపడాలి. నేను వేదం చదువుతున్నా, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి విశ్వాని దేవ, నాకు భగవత్ సామర్థ్యం తెలియాలి. తెలియదు. భగవత్ సామర్థ్యం మన ఆధీనంలోకి రావాలి అంటే ఆత్మశక్తులు జాగరూకం అవ్వాలి. సమాధిలో ఆత్మ కూర్మము వలె తన ప్రకృతి శక్తుల్ని లోపలికి లాక్కుంటుంది, పరమాత్మ శక్తిని విప్పదీసుకుంటుంది. నిత్య జీవితములో, వ్యవహార జీవితములో ప్రకృతి శక్తులతో తన స్వరూపాన్ని ప్రదర్శింపజేసుకుంటుంది. పరమాత్ముని ముందు తన అవయవాలని లోపలికి లాక్కుంది. ప్రకృతి కార్యాలు చేసేటప్పుడు తన సర్వ ఇంద్రియాలని విప్పదీసుకుంటుంది. ఈ శక్తి ఏ ఆత్మ అయితే అనుభూతిలోకి తెచ్చుకుంటుందో చాలా విశిష్ట స్థితికి వెళ్తుంది. మనం ఈ స్థితిని తెలుసుకోవడానికి, మన లోపల ఉన్న ఆ శక్తులన్నీ అనుభవించడానికి ఆధ్యాత్మిక మార్గం తీసుకోవాలి. ఆధ్యాత్మిక మార్గములో జీవించడము అంటే పరమాత్మ సామర్థ్యాన్ని తెలుసుకోవడమే. సత్సంగానికి వెళ్ళినాం, మందిరానికి వెళ్తున్నాం, అక్కడ అన్య విషయాల మీద దృష్టి ఉంది అంటే అక్కడ పరమాత్మ సామర్థ్యం ప్రకటితం అవ్వదు, ఆత్మ సామర్థ్యం ప్రకటితం అవ్వదు. అందుకే అంటాడు,
ఎప్పటి వరకైతే మీలో ఉన్న అజ్ఞానము తగ్గదో, అణచగొట్టబడదో, మీరు అణిచివేసుకోరో, ఇతరుల ఉన్నతిని కోరే స్వభావం మీలో లేదో, అదే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు, విపరీత యోజన చేస్తున్నారు. మీకు అనుకూలం ఉన్న వారిని ప్రశంసించడం, మీకు ప్రతికూలంగా ఉన్న వారిని ద్వేషించడం, ఇదే స్వభావము గనక మీలో ఉంటే మీరు అంతర్గత శక్తుల్ని ఎప్పుడు కూడా వశపరుచుకోరు. ఎవరికి నష్టం అవుతుంది చెప్పండి? మనం కొంతమందితో అనుకూలంగా ఉండి, ఇంకొంతమంది వ్యక్తులు చాలా మంచిగా ఉన్న వాళ్ళతో ప్రతికూలంగా వ్యవహరించి, ఇలా మనని మనం ఏం చేసుకుంటున్నాం? మోసం మనల్ని మనమే చేస్తుంది. మనమే మోసం చేసుకుంటున్నాం. కేవలం ఒక ట్యాగ్, ఒక ఐడెంటిటీ కార్డ్ వేసుకుంటున్నాం. నేను ఆర్య సమాజానికి వెళ్ళినా, నేను ఆర్య సమాజ క్షేత్రంలో, ఏది ఆర్య సమాజం అనే కాదు, నేను ఈ క్షేత్రంలో ఉన్నా, నా స్థానం ఇది. దానివల్ల చప్పట్లు దొరుకుతాయేమో, ఒక శాల్వనికి వస్తుందేమో, కానీ ఆత్మస్వరూపం ప్రకటితము అవ్వదు. ఆత్మస్వరూపం తెలియాలి, పరమాత్మ సామర్థ్యం తెలియాలి అంటే ముందు మనలో ఉన్న క్లేశములే దగ్ధ బీజం అవ్వాలి అంటాడు. ఈ క్లేశాలను అణచగొట్టుకోవడానికి విద్వాంసుల సంపర్కంలో ఉండాలి. ఎవరు విద్వాంసులు అంటే ఎవరైతే బ్రహ్మవేత్తగా ఉన్నారో, బ్రహ్మ యొక్క సృష్టిని, బ్రహ్మ యొక్క విజ్ఞానాన్ని ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు, దేనికి లోబడతలేరు, క్రియాయోగము చేస్తున్న కర్మలో శుద్ధత్వం ఉంది, ఉపదేశిస్తున్నటువంటి వాక్కులో యథార్థ జ్ఞానం ఉంది, అతని జీవితమే యథార్థ స్వరూపముతో ఉంది. ఆ వ్యక్తులు ధనికుణ్ణి పేదవాణ్ణి ఒకలాగా చూడరు, ఇద్దరిని అదే విధంగా చూస్తారు. అది మనం గమనించుకోవాలి. మనం ఈ మానవ జన్మలో ఆత్మ, ప్రకృతి, పరమాత్మ సామర్థ్యాన్ని, ఈ లోపల ఉన్న శక్తినంత తెలుసుకోవాలి అంటే మన లోపల క్లేశములు దగ్ధ బీజం అవ్వాలి. దగ్ధ బీజము కాకపోతే పరమాత్మ సామర్థ్యం ప్రకటితం అవ్వదు. ఇప్పుడు మీరు చూసుకోండి, అమ్మ మరి నామస్మరణ చేస్తే లాభం లేదా అంటే, ఇప్పుడు దీపం వెలిగించుకుంటే లాభం ఉందా లేదా? ఉంది మాత. దీపముతో లాభం ఉంది. దీపము కంటే ఎక్కువ లాభము కరెంటుతో. విద్యుత్ కంటే ఎక్కువ లాభము సూర్యునితో ఉంది. దీన్ని మీరు అన్వయించుకోండి. అగ్నిహోత్రం చేయించడం అది దీపము లాంటిది. వేద మార్గంలో వెళ్ళమని నలుగురికి చెప్పడం విద్యుత్ లాంటిది. అంతర్గత శక్తులని జాగరూకపరచుకోవడం సూర్యుని లాంటిది. ఇప్పుడు మీరు ఎక్కడ మీ అభిరుచి ఉందో దాన్ని మీరు గమనించుకోవాలి. అర్థమైందా? మనం ఇప్పుడు దీపముతో పనులవుతవి, విద్యుత్తో పనులవుతవి, సూర్యునితో పనులవుతవి. ఇప్పుడు మీరు
ఎవరిలాగా వెలగాలనుకుంటున్నారు? మూడు ఉపకారమే చేస్తున్నారు. మూడింటి వల్ల కూడా ప్రాణులకి లాభమే ఉంది. కానీ శక్తుల చేత, గుణకర్మ స్వభావాల చేత ఏమైపోతుంది? దీప సామర్థ్యం వేరు, విద్యుత్ సామర్థ్యం వేరు, సూర్య సామర్థ్యం వేరు. వేరు వేరు. ఇప్పుడు మనల్ని మనం దీపం అగ్నిహోత్రం చేస్తున్నాం, చేపిస్తున్నాం. ఇదేనా మన జీవితం? లేదా వేద మార్గంలో వెళ్ళండి వెళ్ళండి అని శ్రమనంతా అక్కడ ఉపయోగిస్తున్నాం, అదా మన లక్ష్యం? లేదా అంతర్గత శక్తులనా? ఇప్పుడు చెప్పండి, సూర్యుడు ప్రపంచానికి ప్రకాశాన్ని అంటే వేరే వేరే శక్తులను ప్రసాదిస్తూ ప్రకాశాన్ని ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, సమాధి స్థితికి వెళ్తామో, విద్యుత్ కంటే దీపము కంటే ఎక్కువ ఉపకారం చేస్తామా లేదా తక్కువ ఉపకారం చేస్తామా? ఎక్కువనే చేస్తాం. మరి ఎందుకు ధ్యానమును మనం తీసుకోకుండా పరిగెడుతున్నాం? సమాజాన్ని శుద్ధి చెయ్యాలని సమయం ఎందుకు వృధా చేస్తున్నాం? మనని మనం శక్తివంతముగా చేసుకుంటే, ఆ శక్తి ప్రకాశితమైనప్పుడు, ఆ శక్తి కాంతివంతమైనప్పుడు ఇంకో నలుగురికి ఆ ప్రకాశం ఇవ్వగలుగుతాం. అందుకేమంటున్నాడు, మీరు సమాధి వరకు వెళ్ళకపోవడం అనేది అది మీ యొక్క బలహీనత. ఇప్పుడు ఒక పెద్ద కర్ర ఉంది, లావుది కర్ర ఉంది, మొద్దు. దాన్ని ఇప్పుడు మనం ఉపయోగించుకోవాలి, లేదా దాని శక్తిని మనం క్షీణింపజేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ కర్రని, ఆ మొద్దుని, దాన్ని మీరు మొయ్యలేకపోతున్నారు, ప్లేస్ నుంచి చేంజ్ చేయలేకపోతున్నారు, వంట వార్పులకి ఉపయోగించుకోలేకపోతున్నారు. పెద్దగా ఉంది మొద్దు కర్ర. అది ప్రయోజనంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? కదా, చిన్న చిన్న ముక్కలు చేసినామంటే ఆ శక్తి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మీ మోసేవాడి శక్తి పెరుగుతుంది. అటులనే మనలో ఉన్న అవగుణాలని పరమాత్ముడని నామస్మరణతో, సత్సంగముతో వాటిని మనం చిన్న భిన్నం వేరువేరుగా చెయ్యగలిగితే, చిన్న చిన్న ముక్కలుగా వాటిని మనం నరకగలిగితే మన శక్తి కూడా ఎక్కువైపోతుంది. అందుకని మీరు చాలా బలవంతులైతే మొద్దును మొయ్యండి. శక్తి తక్కువంటే మీరు ఎంత మొయ్యగలుగుతారో దాన్ని గొడ్డలి సహాయము తీసుకుని విచ్ఛిన్నం చేసైనా దాన్ని మోసే ప్రయత్నం చెయ్యండి. దీన్నే అంతర్గత శక్తి వైపు అన్వయించుకోండి. ఓం శాంతి శాంతి శాంతి.